గౌరవ సభ్యులకి అంటే నేను విషయం క్లియర్ గా చెప్తాను అధ్యక్ష. నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి దయచేసి, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. 1923 మధ్య కాలంలో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డ్వాక్రా సంఘాల ద్వారా ఐటీడీఏలు అడిగారు అధ్యక్ష. అది సెర్ప్ ద్వారా అయితే మాత్రం బాకీలు లేవు అధ్యక్ష. సెర్ప్ ఏంటంటే ఆదరణ, అలాగే 0 వడ్డీ రుణాలు ఇవి ఉన్నాయి కదా అధ్యక్ష, చేయూత, అట్లాంటి వాటికి ఆ రోజు బటన్ నొక్కి కొన్ని ఇచ్చారు అధ్యక్ష. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ట్రైనింగ్స్ ఇచ్చారో వాటికి బాకీలు ఉన్నాయి అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. 1వ దానికైతే లేదు, 3వ దానికి ఉందని ఎందుకు చెప్పాను అని అంటే బాకీలు ఉన్నాయి అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టి ఐటీడీఏ ద్వారా 9 ఐటీడీఏల ద్వారా చాలా వరకు వైటీసీ బిల్డింగ్ లో యూత్ ట్రైనింగ్ సెంటర్స్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చే వరకు బాధ్యత తీసుకునే వరకు గిరిజన శాఖ గాని అలాగే ప్రభుత్వం గాని తీసుకునే అధ్యక్ష. అయితే దానికి ఏంటంటే 15-16 సంవత్సరంలో 500 మందికి ట్రైనింగ్ ఇచ్చాం, దానికి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. సారీ, 15-16లో మనం ట్రైనింగ్ ఇచ్చాం అధ్యక్ష, దానికి పేమెంట్ అయిపోయింది అధ్యక్ష. భోజనం పెట్టిన వాళ్ళకి మొత్తం అంతాను వైటీసీ బిల్డింగ్ లో ఏదైతే మనం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ట్రైనింగ్ ఇస్తున్నామో అక్కడ నిర్వాహకులకి, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అధ్యక్ష. 19వ సంవత్సరం వరకు అయితే మాత్రం అన్నిటికీ పేమెంట్లు అయిపోయినాయి అధ్యక్ష. 19 నుండి 23 వరకు అసలు ట్రైనింగ్స్ ఇవ్వడమే గగనం అధ్యక్ష. ఎలా అంటే అది ఒక 2 నిమిషాలు చెప్తాను అధ్యక్ష. 16-17లో దాదాపు 9,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చాము అధ్యక్ష. అందులో 50% కి జాబులు వచ్చాయి అధ్యక్ష. 17-18లో 7,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చాము అధ్యక్ష. 50% జాబులు వచ్చాయి అధ్యక్ష. 18-19లో 10,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చాము అధ్యక్ష. దానికి కూడా 60% వరకు జాబ్స్ వచ్చాయి అధ్యక్ష. 19-20కి వచ్చేటప్పటికి 4,000కి పడిపోయింది అధ్యక్ష అది ట్రైనింగ్స్. అలాగే 20-21కి 3,000కి పడిపోయింది అధ్యక్ష. ఆ తర్వాత 21-22 1,300 అయింది అధ్యక్ష. ఆ తర్వాత 22-23 ట్రైనింగ్సే లేవు అధ్యక్ష. మొత్తం అంతా ఆపేశారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్స్ మీకు తెలుసు, వాళ్ళు ఈ ట్రైనింగ్లు ఇవ్వరు. ఎలా చంపాలి, ఎలా కొట్టాలి, ఎలా చేసేయాలి, ఈ ట్రైనింగ్సే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి, తమకు తెలుసు. అయితే ఇవేంటంటే యూత్ ట్రైనింగ్ సెంటర్స్ లో గిరిజన పిల్లలకి అంటే ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ముఖ్యంగా సార్ పాడేరు అడిగారు కాబట్టి పాడేరులో యువత ట్రైనింగ్స్ అయ్యి ఉద్యోగాలకు వెళ్లడం వల్ల వాళ్ళు ఎంతో బాగుపడ్డారు అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా ఎక్కడ యూత్ ట్రైనింగ్ సెంటర్ లో ట్రైనింగ్స్ లేవు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు లేవు వాళ్ళకి. ఆ విధంగా ఒకసారి గౌరవ మన హోమ్ మినిస్టర్ గారు జైలుకు వెళ్తే 16 నుంచి 20 సంవత్సరాల మధ్యలో పిల్లలు పరామర్శకు వెళ్లారు అధ్యక్ష. అక్కడ మొత్తం అందరూ కూడా గంజాయి రవాణా చేసిన పిల్లలందరూ కూడా వాళ్లే అధ్యక్ష. 16 నుంచి 20 సంవత్సరాల మధ్యలో వింటే చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే 10th ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియని పిల్లలు, 10th అయిపోయిన తర్వాత కూడా ఏం చేయాలో తెలియని పిల్లలు, వాళ్ళు ఏంటంటే హోమ్ మినిస్టర్ గారి దగ్గర చెప్పారు అధ్యక్ష ఇలా ఉంది అని. అంటే అక్కడ వాళ్ళకి ఏంటంటే గంజాయి పండించడానికి ప్రోత్సహించినట్టుగా కాఫీ పండించడానికి ప్రోత్సాహం చేయలేదు అధ్యక్ష. ఆ టైంలో అయితే మాత్రం దాదాపు 5 సంవత్సరాలుగా 5,70,00,000 బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అది ఐటీడీఏ ద్వారా అయితే మాత్రం పాడేరు ఐటీడీఏ 94 లక్షలు అధ్యక్ష, చింతూరుకి 18 లక్షలు, కేఆర్పురంకి 61 లక్ష, నెల్లూరుకి 18 లక్షలు, అలాగే పార్వతీపురంకి 1,80,00,000, అలాగే మైదాన ప్రాంతాల్లో ఉన్న ఐటీడీఏకి 64 లక్షలు, ఆర్సీపురంకి 1,05,00,000, సీతంపేటకి 21 లక్ష, శ్రీశైలంకి 12 లక్షలు. ఇది మొత్తం బాకీలు అధ్యక్ష. ఈ బాకీలు ఇంతవరకు లేదు అధ్యక్ష. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికి కొన్నటి వరకు ఇంకా బిల్స్ పెట్టాము అధ్యక్ష. ఇవి ప్రాసెస్ లో ఉన్నాయి అధ్యక్ష. యాక్చువల్ గా ఏంటంటే పిల్లలు ఎవరికి కూడా ఏ ట్రైనింగ్ లేదు, ఏవి జరగలేదు అధ్యక్ష. కాబట్టి అందుకనే లేదని చెప్పాను. కానీ సెప్ ద్వారా మాత్రం కొన్ని ఇచ్చారు మహిళలకి, బటన్ నొక్కే కార్యక్రమం అలాగే అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాలుగా ఒక్క ఐటీడీ ఆఫీస్ కూడా పనిచేయలేదు అధ్యక్ష. అసలు ఐటీడీ ఆఫీస్ ఎక్కడుందో కూడా గిరిజనులకి తెలియనటువంటి ఒక మభ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉంచారు అధ్యక్ష. వాళ్ళ ట్రైనింగ్స్ అన్ని మీకు తెలుసు అధ్యక్ష. మహిళల మీద ఎలాంటి పోస్టులు పెట్టాలి, ఎవరిని చంపాలి, ఏం చెయ్యాలి, ఎవరు పార్టీలోకి రాకపోతే వాళ్ళ మీద కేసులు ఎలా పెట్టాలి, ఈ రకమైన ట్రైనింగ్స్ జరగలేదు అధ్యక్ష. లాస్ట్ కి పాడేరులో కాఫీని ప్రోత్సహించారు అధ్యక్ష, గంజాయిని ప్రోత్సహించారు అధ్యక్ష.